చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నారా లోకేష్ వాపును చూసి బల్బ్ అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడంటూ కొవ్వు ఇంకా కరగని అంబటి రాంబాబు మాట్లాడటాన్ని ఎలా విశ్లేషిస్తారో శ్రీలీల గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల గారు. అందరికీ కొవ్వు ఆల్మోస్ట్ కరిగిపోయింది, ఇంకా అంబటి రాంబాబు దగ్గర కాస్త కోస్తా ఉంది. ఆ కొవ్వు కరగని నేపథ్యంలో ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ గారి గురించి ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆ వార్త మీరు చూశారు, మీరు వినే ఉంటారు. దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? అంబటి రాంబాబు ఏదైతే మాట్లాడుతున్నారో లోకేష్ గారి గురించి, అసలు ఆరోగ్యం బాలేని వ్యక్తి గురించి మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని ఎన్ని విధాలుగా అగౌరవపరుస్తూ, అసలు సరే అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడటమే కాదు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని పిల్లల్ని కూడా బయటికి తీసుకొచ్చి ఎన్ని విధాలుగా వీళ్ళు దూషించారు. ఒకసారి అంబటి రాంబాబు గారు వెనక్కి తిరిగి ఆలోచించుకోండి, మీరు ఏం మాట్లాడారు. ఈ రోజున నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు, మీ 11 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 11 మంది, వాళ్ళని కూడా తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా ఆడవాళ్ళని చూడకుండా అవహేళన చేస్తూ, ఒకటి కాదు రెండు కాదు, సోషల్ మీడియాలో ఫోటో మార్ఫింగ్ల దగ్గర నుంచి ఈ రోజున ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద, తీసే కొద్దీ వస్తూనే ఉంటున్నాయి. మీరు మాట్లాడిన మాటలు, చేసిన పనులు. అసలు లోకేష్ గారు పాదయాత్ర చేస్తే యువగళం కనీసం ఎక్కడైనా మాట్లాడనిచ్చారా? రోడ్డు మీద నిలబడటానికి కూడా ప్లేస్ ఇవ్వకుండా పోలీసులతోటి మీ ఇష్టానుసారంగా ప్రవర్తించిన తీరు ఎన్ని విధాలుగా, ఒకటి కాదు రెండు కాదు. అసలు వీళ్ళు సోషల్ మీడియాలో వదిలిపెట్టిన కొంతమంది అయితే రంకెలేస్తూ, నేను ఆడదాన్ని అన్న విషయం మర్చిపోయిన సుధారెడ్డి, వర్రా రవీంద్రారెడ్డి, మరి బోరుగడ్డ అనిలు, ఒకవైపు చూస్తే ఎవరైతే ఆయన ఉన్నాడో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవరెడ్డి, వీళ్ళందరూ ఎన్ని విధాలుగా చేశారు ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఎవరిది వాపు ఎవరిది బలుపో ఏదో తెలుస్తుంది ఆయన వెనక తిరిగి ఆలోచిస్తే. ఆయన మాట్లాడిన మాటలు మీకు అసలు గౌరవించడం తెలుసా? ఒకరికి మనం రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు. ఆ విషయాన్ని మర్చిపోయి అసెంబ్లీ సాక్షిగా గౌరవ సభని కౌరవ సభగా మార్చి, కళ్ళు పెద్దవి చేస్తే భయపడతారని ఒకరు, నువ్వు నీ ఆకారం చూసుకొని ఒకరు, ఆకారం పెరగగానే సరికాదు బుర్ర ఉండాలని ఒకరు, ఒకటా రెండా మీరు మాట్లాడిన మాటలు. మరి అతను తండ్రి వయసు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వయసున్న నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని విధాలుగా మీరు మాట్లాడారు, ఎన్ని విధాలుగా అవమానపరిచారు అసెంబ్లీ సాక్షిగా. మరి అవన్నీ కూడా ఈ రోజున ప్రజలు అడుగుతున్నారు. మరి సమాధానం చెప్పాలి ఇతను బయటకు వచ్చి. మేమేం చేశాము గతంలో, మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వెర్రవీగాము. ఆయన ఏం మాట్లాడాలి? లోకేష్ గారు మామూలుగానే చెప్పారు. నిజమే, ఈ రోజున ఏజీ హాస్పిటల్ కొడాలని మరి ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రపంచ దేశాల నుంచి అందరూ కూడా డాక్టర్లు వచ్చి ట్రీట్మెంట్ ఇస్తారు. మరి అట్లాంటిది ఇక్కడ కాదని చెప్పేసి అతను ముంబై వెళ్ళాడు, మరి అక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్ళాడు. ఎటువంటి అతనికి సంబంధించి హెల్త్ బులెటిన్ లేదు. మరి నిజమే కదా, రెడ్ బుక్ అంటే తడిపేసుకుంటున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఈయన కొత్తగా వచ్చేసి అలా మాట్లాడారు, లోకేష్ గారు ఇలా మాట్లాడారంటే లోకేష్ గారు కరెక్ట్గానే మాట్లాడారు. నిజంగానే ఈ రోజున నోటీసులు ఇస్తుంటే ముందస్తు బెయిల్కి ఎవరు అప్లై చేసుకుంటున్నారు, మరి కాకండి గోవర్ధన్ రెడ్డి గారు ఎవరు తప్పించుకొని పారిపోతున్నారు, మరి ఈరోజు తెలుస్తూనే ఉంది. ఒకసారి ఆలోచించుకుంటే బాగుండిద్ది అంబటి రాంబాబు గారు. ఆయన ఇంకోటి మాట్లాడుతా, జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వస్తే మీ సెక్యూరిటీ ఆపలేదు, అంత ప్రపంచం సృష్టిస్తాడని చెప్పి కోతలకు వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత వారానికి ఒకసారి వచ్చి వెళ్తానన్నాడు. ఆయన ఏం ప్రపంచం సృష్టించాడు, ఏం ఆపలేకపోతున్నారు, ఆయన కోసం ఏ ప్రజలు ఎగబడుతున్నారు గమనించారండి. ఏం గమనించారంటే, వైవి సుబ్బారెడ్డి తల్లి మరణించినప్పుడు మేదరమెట్ల అనే గ్రామానికి ఇతను జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఇక్కడికి కాబట్టి ఈ రేత్రి వీళ్ళంతా కూడా నైట్ టైం వెళ్ళి అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పొద్దున్నే ఖచ్చితంగా రావాలి, సెల్ఫీలు అడగాలి, మీరు అక్కడ గందరగోళం సృష్టించి ఒకరినొకరు నెట్టుకుంటూ హడావుడి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇదే మెసేజ్. అదైతే జరిగింది. ఇది మాత్రం ఖచ్చితంగా జరిగింది. అంబటి రాంబాబు గారికి సరిగ్గా తెలియట్లేదేమో. మరి ఇతన్ని మరి గుంటూరు జిల్లా మొన్న మిర్చి యార్డ్ దగ్గరకు వచ్చారు కదా, ఒక ఇరుకు సందుల్లోకి వెళ్ళటం, 100 మందిని ఇలానే వేసుకొని రావటం, మరి వాళ్ళంతా ఏదో గందరగోళం సృష్టించడం, ఆ మిర్చి బస్తాలు కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారు ఆయన రైతుల దగ్గర నుంచి. ఇది దొంగతనం చేశారు. మరి అవి తీసుకెళ్ళి ఎవరి లారీలో దొరికినాయో, మరి ఆ వ్యక్తి ఎవరికి చెందిన వ్యక్తి కూడా లేళ్ల అప్పిరెడ్డి సంబంధించిన అనుచరుడు దాంట్లో దొరికినాయి. మరి వీళ్ళు ఏ విధంగా జనాలు అసలు సెక్యూరిటీనే తట్టుకోలేదు అన్న అంబటి రాంబాబు గారి మాటలు నిజంగా హాస్యాస్పదంగానే ఉన్నాయి. నిన్న అంబటి రాంబాబు గారు చాలా రోజుల తర్వాత నల్లకోట వేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టే ప్రయత్నం చేశాడు. ఆయనతో పాటు ఆయన వెనకాల కళ్ళెం అతని పేరు ఏదో ఉంది,
అతను ఒక గోండా రౌడీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన ఇష్టారాజ్యంగా పడి దోచుకున్నాడు గుంటూరు మీద పడి. అలాంటి ఆకు రౌడీకి కూడా ఒక నల్ల కోటేసి రాంబాబు వెనకాల తీసుకెళ్ళటాన్ని, ఆయన కేసు పెట్టే ప్రయత్నాన్ని ఎలా చూస్తారు? అదిగాక నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు బుద్ధి లేదన్నాడు. అవును. ఆ మాటను పక్కన పెట్టి ఈ కొవ్వెక్కిన అంబటి రాంబాబు నిన్న ఇలా మాట్లాడటం మీకు సంబంధం అనిపించిందా? నిజంగా కొంతమందికి వయసు పెరిగినా బుద్ధి పెరగలేదు వీళ్ళకని అంటుంటారు పెద్దవాళ్ళు. మరి అట్లాంటి కోవకు చెందిన వ్యక్తిగానే ఈయన పరిగణలో తీసుకోవచ్చు. డాక్టర్ ప్రభావతి ఎలా అయితే డాక్టర్ వృత్తి కళంకమో, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున నల్లకోటు వేసుకుంటే ఈ బార్ అసోసియేషన్ వాళ్ళంతా ఏం చేస్తున్నారు? మరి ఇట్లాంటి వ్యక్తులు మొన్న చూస్తే అలహాబాద్లో వర్మ గారిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే ఇదేమైనా డస్ట్బిన్ అనుకున్నారా? ఇక్కడ మాత్రం అట్లాంటి వ్యక్తులు వేయొద్దు అని. మరి ఇట్లాంటి వ్యక్తులు నల్లకోటు వేసుకొని మరి తిరుగుతూ, లేకపోతే ఇట్లాంటి అవాకులు చవాకులు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే స్థాయికి ఆకురౌడీల్ని వెంటేసుకొని తిరుగుతున్నాడంటే నిజంగా మరి ఈ లా వ్యవస్థ ఎవరైతే ఉన్నారో దీనికి అంతా ప్రతినిధులు వాళ్ళంతా స్పందించి ఇంకా మీరు ఇట్లాంటివన్నీ కూడా కట్టి పెట్టండి, మీ పార్టీని మీరు ఏదైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోండి, కానీ ఇట్లా నల్లకోటుని అవమానపరిచే విధంగా ఉండొద్దని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చండి. రాంబాబు లాంటి వాళ్ళు దొంగే దొంగ అంటూ రోడ్డు ఎక్కడాన్ని ఆక్షేపిస్తూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.